ఉండాలి, అదర్వైజ్ మనం తప్పు చేసిన వాళ్ళు అవుతాం. అంచేత మిత్రులారా, ఇప్పుడు పాస్టర్ పీటర్ నాయుడు గారు ఉన్నారండి? వారు ఉన్నారా? వారు ఎక్కడి నుంచి వచ్చారండి? మీరు కోస్టల్ నుంచి వచ్చారా? పైకి రండి, ఫాస్ట్గా 2 మాటలు. సమయం దృష్టిలో పెట్టుకోండి అందరూ కూడా. అందరికీ ధన్యవాదాలండి. మొదటిగా నేను పాస్టర్ని కాదు, రాంగ్గా ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఒక క్రిస్టియన్ లీడర్ని, అలాగే ఒక పార్టీకి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాను. మెయిన్గా ఈ కండువ వేసుకోవడానికి ఒక కారణం ఉంది. కండువని ప్రమోట్ చేయాలని చెప్పి కాదు, కానీ ఈ కండువ వేసుకోవడానికి ఒక కారణము, ఈరోజు ఈ స్టేజ్ మీద కూర్చున్న తర్వాత నాకు ఒక ఆలోచన కలిగింది. పెద్దలు మాట్లాడుతూ అంటా ఉన్నారు, 2 ధర్మాలు ఉన్నాయి, ఒకటి వచ్చేమో సనాతన ధర్మము, రెండోది వచ్చేమో వినాశన ధర్మం అని చెప్పి అంటా ఉన్నారు. ఇన్ని రోజుల నుంచి ప్రతి ఒక్కరం కూడా చూస్తూ ఉన్నాం, నిజమైన హిందువు లేకపోతే నిజమైన ధర్మరక్షకులు ఎవరు వస్తారు అంటే ఈరోజు స్టేజ్ మీద నాకు పెద్దలు కనబడి ఉన్నారు. ఒక మాట నేను గట్టిగా చెప్పగలుగుతాను, రాముడు వారి గురించి పుస్తకాల్లో విన్నాము, సినిమాల్లో నేనైతే చిన్నప్పటి నుంచి వింటా ఉన్నాను, కానీ నిజమైన రాముడు ఇలాగ ఉంటాడా అని చెప్పి పెద్దయిన చూసిందా అనిపించింది నాకు. ఎందుకో చెప్పనా, రాముడి యొక్క క్వాలిటీస్ లో ఒక 4 క్వాలిటీస్ చెప్తాను. నేను ఒక్క నిమిషంలో ముగిస్తాను, సమయం చూసుకోమన్నారు కాబట్టి. 4 క్వాలిటీస్ లో ఒక క్వాలిటీ, ఆయన సత్యాన్ని పాటించినాడు కనబడింది. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా సత్యము ఎక్కడ కూడా విడిచినట్టుగా లేదు. ఈరోజు ఆ క్వాలిటీ పెద్దాయనలో నాకు కనబడతా ఉంది. రెండోది, రాముడు తల్లిదండ్రులకు లోబడి 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళినట్టుగా లోబడిన పుత్రుడిగా కనబడతా ఉంది. మళ్ళీ ఇంత పెద్ద వయసులో తండ్రి స్థానంలో కనబడే ఇంత పెద్ద ఆయన ఉంటే ఆ నీచుడికి మనసు ఎట్లా కలిగిందా అని చెప్పి అడుగుతా ఉన్నాయి. మూడోది, రాముడి యొక్క విషయంలో ఒక క్వాలిటీ నాకు నచ్చిన క్వాలిటీ ఏంటంటే వినయము. అంత శక్తి సామర్థ్యాలు ఉన్నా కూడా రాముడికి ఎక్కడ కూడా అహంకారము, ప్రౌడిష్నెస్ కనిపించినట్టుగా లేదండి. మళ్ళా ధర్మరక్షకుడు అని చెప్పుకుంటున్న నీచుడు అంత గర్వానికి పోయి రాముడి పేరే చెప్పుకొని పెద్ద ఆయన మీద దాడి చేసి ఉన్నాడు. 4వది చూస్తా ఉంటే రాముడు శత్రువుని కూడా గౌరవించినట్టు కనబడతా ఉందండి. రావణుడు చనిపోయిన తర్వాత, మరణించిన తర్వాత ఆయన జ్ఞానాన్ని శబాష్ అని చెప్పి రెస్పెక్ట్ చేసిన వ్యక్తి రావణుడు. అలాంటి రాముడు పేరు చెప్పుకొని వినాశ ధర్మం అని చెప్పి వస్తున్న వ్యక్తుల్ని దయచేసి మీరు గమనించాలని చెప్పి మనవి చేస్తున్నా. మరొక మాట చెప్పి ముగిస్తాను. నాకు ఒక ఆరెంజ్ కండువ ఎవరైనా ఇస్తారా అని చెప్తాను, ఎందుకనేది ఒక్కసారి పట్టుకోండి. చివరి మాట, సమయం లేదు. నేను చాలా స్టేజ్ల మీద ప్రసంగాలు చేస్తూ ఉంటాను, సమయం లేదు. ఈరోజు ఇది వేసుకోవడానికి ఒక క్రైస్తవుడిగా, లేకపోతే అక్క, ఇక్కడ లుబినాక్క గారు ఉన్నారు, మైనారిటీ ముస్లిం, వారు వేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇక్కడ నిలబడ్డ పెద్ద ఆయన నిజమైన ధర్మరక్షకుడు, నిజమైన హిందువు. ఇలాంటి హిందువు, నిజమైన ధర్మరక్షకుడు, నిజమైన హిందువు అంటే ఏ క్రైస్తవుడైనా కానీ క్రిస్టియన్, ముస్లిం, హిందూ బాయ్ అని చెప్పి చెప్తారు. మీడియా సమావేశంగా మాట్లాడుతా ఉన్నా. ఇలాంటి అన్నయ్యలు, ఇలాంటి పెద్దవారు ఇంకా వస్తే సమాజంలో మనమంతా కలిసిమెలిసి క్రిస్టియన్, ముస్లిం, హిందూ బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సోదరుడు రేపటి ఏర్పాట్లలో తలమునకలుగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి సోదరుడు మాట్లాడుకుని వెళ్ళిపోతే ఇబ్బంది పడతాం కాబట్టి నా సోదరుడు కుల నిర్మూలన సంఘానికి, కుల వ్యతిరేక పోరాట సంఘం యొక్క బాధ్యుడైనటువంటి, నాయకుడైనటువంటి మా స్కైలా బాబుని మనకందరికి ప్రియతముడు మాట్లాడతాం. గౌరవనీయులు పెద్దలు రమణమూర్తి గారు, నిన్న నేను వనపర్తి పోయేస్తా ఉంటే చూసినాను.
దుర్మార్గం ఏమిటంటే తమిళనాడులో సామాజిక విప్లవకారుడు పెరియార్ ఒక మాట చెప్తాడు. ప్రతి మనిషికి తలకాయలో మెదడు ఉంటుంది, ఆ మెదడులో జ్ఞానం ఉంటుంది. అయితే ఎవడికైతే ఉన్మాదం తలకెక్కుతుందో వాడు మెదడులో ఉన్న జ్ఞానం వచ్చి మోకాళ్ళ కిందికి చేరుతుంది అని చెప్పేసి అని అంటాడు పెరియార్. ఇప్పుడు తలలో మెదడుండి మెదడులో జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి రమణమూర్తి గారైతే ఉన్మాదాన్ని మోకాళ్ళ కిందికి దిగజార్చుకున్నటువంటి వాడు కశ్యప్ రెడ్డి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 చాలా స్పష్టమైనటువంటి వైఖరి చెబుతున్నది. ఒక వ్యక్తి భావాన్ని వ్యక్తీకరిస్తే నువ్వు దానికి కౌంటర్గా ప్రత్యామ్నాయం ఏంటో చూపించు. ఆయన చెబుతున్నటువంటి మాటల్లో వాస్తవంగా రమణమూర్తి గారే చెబుతున్నాడు. ఏం చెప్పాలి నువ్వైతే? తప్పు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్పగలగాలి. అట్లా చెప్పకుండే శ్రీకృష్ణుడి తల అంటావా, శ్రీకృష్ణుడి తల అంటావా అంటే శ్రీకృష్ణుడినే రమణమూర్తి గారు అన్నట్టుగా అందులో క్రియేట్ చేసేటువంటి కుట్ర కుతంత్రం అనేటువంటిది ఆ కశ్యప్ రెడ్డి చేసింది. చాలా మంది మతోన్మాదులు, నేనేమంటున్నానంటే మతవాదులతో దేశంలో ప్రమాదం లేదు. ఇప్పుడు దేశానికి మతాన్ని ఉన్మాదాన్ని క్రోడీకరించి ప్రజల మీద విషాన్ని నింపుతున్నటువంటి వాళ్ళతోటి ఈ దేశంలో ఇప్పుడు ప్రమాదం పొంచి ఉన్నది. నేను ఒకసారి ఒక సభా వేదికలో రమణమూర్తి గారితో ఏదో చిన్న తేడాగా మాట్లాడితే 1.5 గంట ఉపన్యాసం చేసిండు. బాబు నువ్వు ఎట్లాంటి తప్పు మాట్లాడినవని. ఆ వీడియో కూడా ఉంది. ఇప్పుడు శ్యామ్ ఉన్నాడు, నేనున్నాను. హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో, నాకు భారతదేశం అంతటి గురించి తెలియదు, వాటందరికంటే పెద్ద దిక్కు ఎవరని చెప్పేశారంటే రమణమూర్తి గారే. సనాతన ధర్మం గురించి సగర్వంగా చెప్పేటువంటి ఏ సనాతన ధర్మం అంటే విద్వేషం లేనటువంటి సనాతన ధర్మం, ఉన్మాదం లేనటువంటి సనాతన ధర్మం, సమానత్వాన్ని కోరుకున్నటువంటి సనాతన ధర్మాన్ని చెప్పాడు. సమానత్వాన్ని అంగీకరించినటువంటి వాళ్ళు, మనుషులందరూ సమానం కాదు అని చెప్పేటువంటి వాళ్ళు మాత్రమే భౌతిక దాడులకు దిగుతున్నారు. మనుషులందరూ సమానమని చెప్పేటువంటి వాళ్ళు ఈ వేదిక మీద ఉన్నారు. ఒక వాళ్ళు ఈ దేశానికి అవసరమా? ఈ దేశంలో మనిషిని మతం కేంద్రంగా చూసేటువంటి వాళ్ళు ఈ దేశానికి అవసరమా అనేటువంటిది ఇప్పుడు మనం ఆలోచించాలి. కాబట్టి రమణమూర్తి గారి పైన దాడి అనేటువంటిది దాడి చేయటమే కాకుండా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వక్రీకరణలు చూస్తూ ఉంటే చాలా బాధేస్తా ఉంది. రమణ